హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తగూడెం వెళ్తున్నాం. నేను ఏమేమి చేశాను, ఎక్కడికి వెళ్ళాను. ఫస్ట్ అయితే ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి అకౌంట్ తీసాను. అసలు అకౌంట్ లేదు నాకు. నేను అకౌంట్ ఓపెన్ చేశాను. రష్ అసలుకి బయటికి వెళ్ళడంతోనే అసలుకి ఆఫ్ అయిపోయింది. నా రష్ని చూసేసరికి ఎలాగో బ్యాంక్లో వర్క్ అయిపోయింది. అలా బయటికి వెళ్ళాను కొత్తగూడెం. నేను మా శ్రీవారి ఫ్రెండ్ కలిసి బయటికి వెళ్ళాను. చాలా హ్యాపీ అనిపించింది. బాబుది లేబర్ కార్డ్ చేపిద్దామని మీ సేవ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ రేస్ బాగుందని చెప్పి మళ్ళీ అలా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి చూస్తే ట్రాఫిక్, పొల్యూషన్ అసలుకి చాలా చిరాకుగా వచ్చేసింది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చామన్న ఫీలింగే లేకుండా పోయింది మాకు. సరే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి మా సాయి చదువుకున్న ఇంటర్ కాలేజ్ అదే గౌడ్ కాలేజ్కి అయితే వెళ్ళాము. ఆ కాలేజ్లో తనకి లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. తను చదివిన కాలేజ్కి నన్ను తీసుకెళ్ళడం ఇంకా హ్యాపీ అనిపించింది. కాలేజ్ అంటేనే ఎమోషన్స్, హ్యాపీ మూమెంట్స్, ఫన్నీ మూమెంట్స్ చాలా ఉంటాయి కదా. మీకు తెలియదు ఏముంది. ఇంకా అలా వచ్చేసాం కాలేజ్లోకి. కాలేజ్లోకి ఎందుకు వచ్చామంటే బాబుది లేబర్ ఆఫీస్కి మీద గెస్ట్ సిగ్నేచర్ కావాలంటే ఆ వర్క్ మీద వచ్చాం గాయస్. నెక్స్ట్ ఇప్పుడైతే మేము పాల్వంచ కలెక్టర్ ఆఫీస్లోకి అయితే వచ్చాము. అక్కడ కూడా చిన్న లిటిగేషన్ ఉంటే క్యూర్ చేసుకుందామని ఇప్పుడే లిఫ్ట్లోకి ఎక్కాము. లిఫ్ట్లోకి ఎక్కగానే ఫస్ట్ అయితే టెన్షన్ వచ్చేస్తుంది. నాకైతే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలుకి పాల్వంచని అలా చూడడం పైనుంచి నేను ఫస్ట్ టైం. అసలుకి మళ్ళీ పాల్వంచ మా ఇంటి పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పుడూ అలా చూడలేదు నేను. పైనుంచి చూడడం, ఫ్లాగ్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ అసలుకి తనకి కెమెరాలో కనిపించడం ఇష్టం ఉండదు అసలుకి, కానీ నాకు మాత్రం చాలా ఇష్టం. అలా బయటకు వచ్చేస్తే బాబుకి బాగా కోల్డ్ చేసింది. దానికోసమని సిరప్లు తీసుకున్నామని మెడికల్ షాప్లోకి అయితే వచ్చాను. అక్కడ చూస్తే బిల్లులు వాచిపోతున్నాయి. అసలుకి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. ఏంటో ఏమో పిల్లలకి ఏదైనా అయితే అస్సలకి మనసు నిగ్రహంగా అనిపించదు అసలుకి. అంతే కదా, పిల్లలంటే ఏం చేస్తాం, తప్పదు కదా.